హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో మధ్యాహ్నం కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు రానుంది. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు కేటీఆర్. కాగా గతంలో న్యాయవాది సమక్షంలో విచారించేందుకు ఏసీబీ నిరాకరించింది. దీంతో ఏసీబీ విచారణకు వచ్చిన కేటీఆర్ బయట నుంచే వెళ్లిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రేపు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు ఇప్పటికే ఏసీబీ నోటీసులు కూడా జారీ చేయగా రేపు తప్పకుండా విచారణకు హాజరవుతానంటూ కేటీఆర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో మధ్యాహ్నం కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు రానుంది. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు కేటీఆర్. కాగా గతంలో న్యాయవాది సమక్షంలో విచారించేందుకు ఏసీబీ నిరాకరించింది. దీంతో ఏసీబీ విచారణకు వచ్చిన కేటీఆర్ బయట నుంచే వెళ్లిపోయారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రేపు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు ఇప్పటికే ఏసీబీ నోటీసులు కూడా జారీ చేయగా రేపు తప్పకుండా విచారణకు హాజరవుతానంటూ కేటీఆర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఈ కేసుకు సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి విచారణ జరగనుంది మధ్యాహ్నం. సో ఈసారైనా కేటీఆర్ కి అనుకూలంగా తీర్పు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? మొత్తానికి చూస్తే మరోసారి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయవాదుల సమక్షంలో ఈ ఫార్ములా కేసుకు సంబంధించి పూర్తిగా విచారణను న్యాయవాది సమక్షంలోనే జరిపాలని చెప్పి కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఒక లంచ్ మోషన్ పిటిషన్ను కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ యొక్క లంచ్ మోషన్ పిటిషన్ను సంబంధించి ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ వింటానని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే మధ్యాహ్నం 2:30 గంటలకు కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క లంచ్ మోషన్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగుతాయి. ఎందుకంటే రేపు ఏసీబీ కార్యాలయం ముందు కూడా కేటీఆర్ హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ తరుణంలో చూస్తే మాత్రము న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపేలా తమకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా పూర్తిగా లంచ్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయనేది మాత్రము ప్రధానంగా చాలా అంశాలను కూడా ఏసీబీ అధికారులు కూడా లేవనెత్తనున్నారు. ఎందుకంటే తాము ఈ కేసుకు సంబంధించి పూర్తిగా వ్యక్తిగతంగా హాజరు కావాలి, అంతేకాకుండా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ను కూడా తీసుకురావాలని చెప్పి కూడా ఇందులో నోటీసులో పేర్కొన్నాము. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా విచారిస్తే ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారని దానిపైన కూడా తమకు ఒక క్లారిటీ వస్తుందనేది పూర్తిగా యొక్క ఉద్దేశంతోనే వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నాము. అయితే ఇప్పటికే ఒకసారి నోటీసులు జారీ చేస్తే న్యాయవాదుల సమక్షంలో హాజరయ్యేందుకు వచ్చినప్పుడు ఏసీబీ తాము వీరిని వద్దని చెప్పాము. ఎందుకంటే న్యాయవాదుల సమక్షంలో హాజరు కావాలని చెప్పి కూడా ఎక్కడ కూడా నోటీసులు జారీ చేయలేము, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేశాము. అయినా కూడా కేటీఆర్ మాత్రము వారి న్యాయవాదులతో వచ్చారు కాబట్టి మేము అంగీకరించక నేపథ్యంలో తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు మాత్రము కేటీఆర్ మరోసారి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చూస్తే మాత్రము ఈరోజు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ యొక్క విచారణ కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా చూస్తే మాత్రము ఇప్పటికే ఈడీ అధికారులు కావచ్చు, మరోవైపు ఏసీపీ అధికారులు ఇద్దరు కూడా కేటీఆర్కి నోటీసులు జారీ చేశారు.
రేపు మాత్రము ఏసీబీ కార్యాలయానికి వెళ్తారని చెప్పి ఇప్పటికే కేటీఆర్ కూడా స్పష్టం చేశారు. అయితే స్పష్టం చేసిన నేపథ్యంలో మరోసారి హైకోర్టును సంబంధించి ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు మాత్రము ఈరోజు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ నేపథ్యంలో ఎలాంటి కీలకమైన నిర్ణయం ఇస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కేటీఆర్కి సంబంధించిన పిటిషన్కి మద్దతుగా తెలిపితే మాత్రము న్యాయవాదులకు సంబంధించిన సమక్షంలోనే విచారణ జరపాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. లేని పక్షంలో మాత్రం వ్యక్తిగతంగా హాజరు కావాలని మాత్రము ప్రధానంగా ఈ రోజే దీనికి సంబంధించి తీర్పు కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఉదయమే 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లాల్సి ఉండగా ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఈ రోజే ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయి. హైకోర్టులో ఈ రోజే తీర్పు కూడా వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్గా హైకోర్టుకి మరోసారి ఈ ఫార్ములా కేసు కూడా చేరిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రము ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయి, ఏసీబీ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కేసుకు సంబంధించి చాలా విచారణ కొనసాగించేది ఉంది. అంతేకాకుండా ఇప్పటికే పలు చోట్ల సోదాలు నిర్వహించాము, చాలా కీలకమైన సాక్ష్యాలను కూడా సేకరించాం. కాబట్టి ఈ సాక్ష్యాలను కూడా ఏసీబీ హైకోర్టులో ముందుంచి మరి ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ కొనసాగిన నేపథ్యంలో హైకోర్టు మళ్ళీ ఏ గ్రౌండ్ లెవెల్స్లో దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్. అయితే పవన్, ఇదే కేసుకు ముడిపడి ఉన్న అరవింద్ కుమార్ విచారణకు హాజరైనట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు ఈడీ కార్యాలయానికి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, మరో ఏసీబీ కార్యాలయానికి అరవింద్ కుమార్ ఇప్పటికే హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో వీరి విచారణ కూడా ప్రారంభమైంది. ఎందుకంటే ఈ ఫార్ములా కేసులో అరవింద్ కుమార్ A2గా ఉన్నారు, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి వారి విచారణ కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ యొక్క విచారణ ఎంతసేపు కొనసాగుతుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే A1గా ఉన్న కేటీఆర్ ఇలా ప్రధానంగా A1గా చేర్చారు. కాబట్టి ఈ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకి పూర్తిగా నిధులు యొక్క FEO సంస్థకు పూర్తిగా మల్లాయని చెప్పి కూడా దీనికి సంబంధించి దానకిషోర్ ఇప్పటికే ఏసీపీ అధికారులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఏసీపీ అధికారులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే మాత్రం రేపు కేటీఆర్ 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి కూడా వెళ్తారు. కాబట్టి ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ మాత్రము చాలా కీలకంగా మారనుంది. రైట్. థ్యాంక్ యూ పవన్.